ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. అంతే తప్ప ఇంకొక మాట అన్నాడు ఇక్కడ, ఈ కూటమిని చీల్చే స్ట్రాటజీ ఆయన దగ్గర ఉన్న కోటరీకి లేదు అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా. నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఎవరిని పెట్టుకుంటున్నాడు, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కనీస మాత్రపు అవగాహన లేకుండానే అటువంటి బృందాన్ని తన చుట్టూ పెట్టుకున్నాడు అని చెప్పే క్రమంలో ఏం చెప్తున్నాడు? ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు బయట వ్యక్తులు తీసుకున్నారు. తన ప్రభుత్వంలో సంవత్సరాల తరబడి వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు బయట వ్యక్తులు పాల్పడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కనీస మాత్రపు పాలనా దక్షత, తన ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది పసిగట్టలేని ఒక అసమర్థుడిగా చిత్రీకరించాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? పార్టీ అధినేతగా కొనసాగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉంటున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళ శక్తి సామర్థ్యాలేంటి, వాళ్ళకున్న అనుభవం పరిజ్ఞానం ఎంత, వాళ్ళు నన్ను రేపటి రోజున మళ్ళీ తిరిగి 2029 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సవాలు విసిరే దిశగా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారా, లేక వాళ్ళు తప్పటడుగులు వేయించుతుంటే నేను కూడా నా అవగాహన నా పరిజ్ఞానం లేకుండా వాళ్ళు వేయమన్న తప్పటడుగుల్లో నేను కూడా వాళ్ళకి బందీగా మారిపోయి నా ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఒక వెన్నెముక లేని నాయకుడిగా నేను వ్యవహరిస్తున్నానా అనే అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి కూడా అవే తప్పటడుగులు వేస్తున్నాడని చెప్పడం ద్వారా ఏం చెప్తున్నాడు? పార్టీ అధినేతగా కూడా అతను అన్ఫిట్ అని చెప్తున్నాడు.